వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పేదవాడి కడుపు నింపిన నాయకుడు ఎన్టీఆర్. ఏఎంసీ చైర్మన్ గాలింకి జిన్నాబాబు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా కరెంట్ ఆఫీస్ ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి పట్టణ టీడీపీ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించగా నిడదవోలు పట్టణ ఏఎంసీ చైర్మన్ గాలింకి చిన్నబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్టీఆర్ తెలుగు జాతి ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచిన మహానాయకుడు అని అన్నారు. తెలుగు వారికి ఆత్మవిశ్వాసం, రాజకీయ చైతన్యం ఇచ్చిన నాయకుడు ఎన్టీఆర్ అని అన్నారు. తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని దశ దిశలా వ్యాప్తి చేయాలనే లక్ష్యంతో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని గుర్తు చేశారు. పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి సంక్షేమం, అభివృద్ధి అంటే ఏంటో దేశానికి చూపించిన నాయకుడు ఎన్టీఆర్ అని అన్నారు. ₹2కే కిలో బియ్యం పథకం ద్వారా పేదవాడి కడుపు నింపిన నాయకుడు ఎన్టీఆర్ అని, కూడు గుడ్డ నీడను పేదల హక్కుగా అందించిన మహానుభావుడని అన్నారు. రాజకీయ, సామాజిక సంక్షేమ రంగాల్లో ఎన్టీఆర్ తీసుకువచ్చిన సంస్కరణలు పేదల జీవితాలను మార్చాయని తెలిపారు. ఎన్టీఆర్ ఆశయాలను ఆచరణలో కొనసాగిస్తూ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధి శిఖరాలకు తీసుకువెళ్లడమే తెలుగుదేశం పార్టీ కర్తవ్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌడ సంఘం కార్పొరేషన్ డైరెక్టర్ వెలగన సూర్యారావు, ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ డైరెక్టర్ వెలగల దుర్గా అనంతలక్ష్మి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీ ఫైనల్స్ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ ముంతాజ్ బేగం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాగవంశీల వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ కాళ్ళ లక్ష్మణరావు, ఏఎంసీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ దేవిళ్ల సత్యశైలజ, నిడదవోలు పట్టణ ప్రధాన కార్యదర్శి తిరుపతి సత్యనారాయణ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రాజేశ్వరరావు, నిడదవోలు నియోజకవర్గం మైనారిటీ సెల్ ప్రెసిడెంట్ షేక్ అబ్దుల్ అజీజ్ బాషా, ముళ్లపూడి సత్యనారాయణ, కొచ్చర్లపాటి సూర్యకాంతం, ఆకుతోట సతీష్ కుమార్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అలాగే మన పెద్దలు మత్వల్లి గారు. నమస్కారం. ఈరోజు నిడదవోలు నియోజకవర్గం నిడదవోలు పట్టణం ఏర్పాటు చేసినటువంటి ఈ మన అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ మన నాయకులు, రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ మరియు మాజీ శాసనసభ్యులు, నిడదవోలు నియోజకవర్గ ఇన్ఛార్జి అయినటువంటి ఊరిపల్లి శేషారావు గారి ఆదేశానుసారం ఇక్కడ ప్రతి సంవత్సరం జరుపుతున్నటువంటి ఈ అన్నగారి వర్ధంతి కార్యక్రమం ఈరోజు 30 సంవత్సరాలు జరిగిన సందర్భంగా అందరూ కూడా ఇక్కడ విచ్చేసి ఘనంగా అన్నగారికి నివాళులు అర్పించడం జరిగింది. అలాగే అన్నగారు ప్రవేశపెట్టినటువంటి ఎన్నో కార్యక్రమాలు ఆనాడు పేద ప్రజల్ని చిన్న చూపు చూస్తున్నటువంటి కాంగ్రెస్ పరిపాలన నుంచి అన్నగారు తెలుగుదేశం పార్టీ స్థాపించి అధికారం చేపట్టాక కూడు గూడు పట్ట ఉండాలనే
ఆలోచనతో ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏవో 10 ఎదురుకర్రలు ఇచ్చి వాళ్ళకి గృహానికి ఇచ్చేటువంటి పరిస్థితిలో ఈయన అలా కాకుండా పక్కా గృహాలు నిర్మించుకోవాలి, పక్కా గృహాల్లో పేదవాడు జీవించాలనే ఆలోచనతో పక్కా గృహ ప్రవేశం పెట్టినటువంటి అన్నగారికి ఈరోజు రాష్ట్ర ప్రజలు కానీ అలాగే దీన్ని అనుసరించి భారతదేశం అంతా కూడా ఎన్నో మార్పులు రాజ్యాంగంలో కూడా చాలా సవరణలు చేసి ప్రజలకి అందుబాటులో మండల వ్యవస్థను కూడా ఏర్పరిచినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిగా మన ఎన్టీ రామారావు గారు ప్రజల గుండెల్లో నిలిచిపోతారు. నమస్కారం అండి. ఈ యొక్క ఆహ్వానాన్ని అందించినటువంటి నిడదవోలు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల వారికి, సెక్రటరీ గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. 43 వసంతాల ఈ తెలుగుదేశం పార్టీలో మనం అందరూ కూడా కుటుంబ సభ్యులుగా ఉన్నందుకు దానికి ముఖ్య కారణమైనటువంటి పద్మశ్రీ విశ్వవిఖ్యాత నవరస నటనా సార్వభౌమ డాక్టర్ దివంగత మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఈ సందర్భంగా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి ఎన్టీ రామారావు గారి గురించి చెప్పాలంటే మన దగ్గర ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు అయితే సరిపోవు. ఎందుకంటే ఆయన పార్టీ పెట్టినప్పుడు 43 సంవత్సరాల క్రితం పార్టీ పెట్టినప్పుడు ఆయనకి అన్ని రకాల వసతులు ఉన్నాయి. ఆయన డబ్బు సంపాదించుకోవడం కోసమో లేదా పేరు సంపాదించుకోవడం కోసమో లేదా సంపాదించిన డబ్బును దాచుకోవడం కోసమో పార్టీని అయితే స్థాపించలేదు. తెలుగువాడి యొక్క ఆత్మగౌరవం అనే నినాదంతో తెలుగువాడు ఎక్కడున్నా ఆత్మగౌరవంతో బ్రతకాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఆయన రోజు పార్టీ స్థాపించారు. ఎటువంటి స్వార్థం లేదు ఆయన పార్టీ స్థాపించే నాటికి. ఎందుకంటే ఒక హీరోగా ఆంధ్ర ప్రజలు ఆయన్ని రాముడిలా కృష్ణుడిలా దేదీప్యమానంగా విరజిల్లుతూ ఉన్న టైంలో ఆయన అన్ని వదులుకొని పేదవాడికి కూడు గుడ్డ పక్క ఇల్లు అనే ఒక నినాదంతో పార్టీని స్థాపించి ఎటువంటి స్వార్థం లేకుండా, ఎందుకంటే ఆయన సినిమాల్లో మంచి పేరు ఉంది, మంచి గుర్తింపు ఉంది, ఆ స్థాయిలో ఉన్న వ్యక్తికి పుష్కలంగా డబ్బు కూడా ఉంటుంది. అవన్నీ వదులుకొని పేద ప్రజల కోసం వచ్చి ప్రతి ఇంటికి తిరిగి ప్రతి ఊరు వాడ తిరిగి ప్రతి ఒక్కరికి పార్టీలో సముచిత స్థానం కల్పించి ఈ రోజున మాలాంటి వాళ్ళు కూడా ఇలా వేదిక మీద నిలబడి మాట్లాడే అవకాశాన్ని కల్పించారంటే దానికి అంతటికీ కారణం అన్న నందమూరి తారక రామారావు గారు. మరి ఆయన స్థాపించిన పార్టీ ఇంకా కొన్నేళ్ల పాటు ఇంకా వర్ధిల్లాలి. మనం అందరం కూడా సోదర భావంతో ఉంటూ అందరం కలిసికట్టుగా ఈ పార్టీ సిద్ధాంతాలని ఇంకా ముందుకు తీసుకెళ్ళి భావితరాలకు ఆయన గురించి చెప్పి ఆయన యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పవలసిన బాధ్యత మనం అందరి మీద ఉంటాయి అని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జోహార్ ఇండియా.